హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ టెట్ జూన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఏదైతే మనకు కూటమి గవర్నమెంట్ చెప్పిన విధంగా సంవత్సరానికి 2 సార్లు అయితే టెట్ కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు ఈ జూన్ నెలకి సంబంధించి మనకు టెట్ అనేది టెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ టెట్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు ఆ టెట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందుతాయి. ఈ వీడియోలో నేను ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ, అలాగే ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి, మరియు సిలబస్ కు సంబంధించి, మరియు ఎగ్జామినేషన్ సెంటర్ కు సంబంధించి, మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు 5వ తేదీ 6వ నెల 2026న రిలీజ్ అవడం జరిగింది. రేపు నెల 5వ తేదీ వరకు అయితే మీరు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ జూన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ ఏపీ టెట్ జూన్ 2026 అనమాట. మీకు ఏదైతే 5/6/2026 నుంచి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. వేరే ఇతర ఏ ఫామ్ లోనూ మీకు అప్లికేషన్ అనేది తీసుకోరనమాట. csc.ap.gov.in లో ఇది కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ ద ఏపీ టెట్ వెబ్సైట్. గో త్రూ ఇట్ కేర్ఫుల్లీ అండ్ సాటిస్ఫై ది ఎలిజిబిలిటీ ఫర్ అప్లయింగ్ ఏపీ టెట్ జూన్ 2026 అనే ఒక పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకుని అప్లై చేయాలి అన్నట్టు. అలాగే 1000 రూపాయలు అయితే ఒక సబ్జెక్ట్ కి అయితే ఫీజు అయితే పెట్టడం జరిగింది అనమాట. మరియు ఏపీ సేవ లేదంటే ఏపీ ఆన్లైన్ మరియు ఇతర విధాలుగా అయితే మీరు ఈ పేమెంట్ అయితే చేయొచ్చు. అలాగే మీ ఫోటో మరియు సిగ్నేచర్ అయితే ఒకటే ఫైల్లో అయితే స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. జేపీజీ ఫార్మాట్ లో బిలో 50 KB అయితే ఉండాలన్నమాట. దానికి సంబంధించి ముందుగానే మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ వచ్చి csc.ap.gov.in అనమాట. ఎలిజిబిలిటీ మీరు చూడొచ్చు అనమాట. షెల్ బి హ్యావింగ్ మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలి. పేపర్ 1A వచ్చి 1 to 5th క్లాసెస్ రెగ్యులర్ స్కూల్ కి అనమాట. అలాగే పేపర్ 1B వచ్చి 1 to 5 స్పెషల్ స్కూల్స్ కి అనమాట. అలాగే పేపర్ 2A 6 to 8th క్లాస్ రెగ్యులర్ స్కూల్ కి, అలాగే పేపర్ 2B 6 to 8 క్లాసెస్ కి స్పెషల్ స్కూల్స్ కి అనమాట. అది ఎలిజిబిలిటీకి సంబంధించి డీటెయిల్స్. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి మీకు మినిమం క్వాలిఫికేషన్ ఫర్ పేపర్ 1A యాజ్ పర్ NCTE నామ్స్ అయితే మీకు మినిమం క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. 1 to 5 ఇన్ రెగ్యులర్ స్కూల్స్, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితే అంటారనమాట వీళ్ళను. ద మినిమం రిక్వైర్డ్ పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్టర్ 2011 ఫర్ అపేరింగ్ ఏపీ టెట్ యాజ్ ఫాలోస్ అని మీరు ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి విత్ అట్లీస్ట్ 50 మార్క్స్. అలాగే మీరు 45% ఆఫ్ మార్క్స్ అయితే పొంది ఉండాలన్నమాట SC/ST వాళ్ళు. అలాగే 2 years డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ చదివి ఉండాలన్నమాట. లేకుంటే 4 years బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలి. ఇది దానికి కావాల్సిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అనమాట. అలాగే 50% మార్క్స్ కలిగి ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. అలాగే SC/ST వాళ్ళు 45% మార్క్స్ అయితే పొంది ఉండి డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి స్కూల్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే 1B కి సంబంధించి మీరు ఇంటర్మీడియట్ మరియు సీనియర్ సెకండరీ అయితే చదివి ఉండాలి. అలాగే 50% మార్క్స్ అయితే పొంది ఉండి 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే కలిగి ఉంటే, DED డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కలిగి ఉంటే ఈ పేపర్ 1B కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, అలాగే స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అని అదైనా చదివి ఉన్నా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ చదివిన వాళ్ళు, అలాగే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ స్టాఫ్, అలాగే ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ చదివిన వాళ్ళు, అలాగే ఇతర మీరు చూడొచ్చు అనమాట. ఈ వొకేషనల్ రిహాబిలిటేషన్ కి సంబంధించి, అలాగే హియరింగ్ లాంగ్వేజ్ స్పీచ్ స్కిల్స్ చదివిన వాళ్ళు కూడా ఈ పేపర్ 1B కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టెట్ టు పేపర్ 2A కి వచ్చి మీకు క్లాసెస్ 6th to 8th క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో
సో స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ టీచర్స్, అలాగే ఫిజికల్ సైన్స్ టీచర్స్, అలాగే బయాలజికల్ సైన్స్ టీచర్స్, అలాగే సోషల్ స్టడీస్ టీచర్స్ కి సంబంధించి మినిమం రిక్వైర్డ్ పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్టర్ 2011 నుంచి మీరు డిగ్రీ అయితే చదివి ఉండాలి, మరియు 50% మార్క్స్ అయితే కంప్లీట్ వచ్చి ఉండాలన్నమాట గ్రాడ్యుయేషన్ లో. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి అయితే చదివి ఉండాలన్నమాట. అలాగే 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే 4 years ఇంటిగ్రేటెడ్ బిఏ, బిఎస్సి, అలాగే బిఏఈడి, అలాగే బిఎస్సిఈడి అట్లీస్ట్ 50% మార్క్స్ తో అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎలిజిబుల్ చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 55% మార్క్స్, అలాగే మస్ట్ సెక్యూర్ 50% మార్క్స్ ఇన్ ఈక్వాలెంట్ గ్రేడ్ అండ్ 3 years ఇంటిగ్రేటెడ్ బిఈడి, ఎంఈడి చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే లాంగ్వేజ్ టీచర్స్ కి సంబంధించి వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే చదివి ఉంటారో అవి అయితే వాళ్ళ కోర్సులు అయితే కలిగి ఉండాలన్నమాట. అది లాంగ్వేజెస్ కి సంబంధించి. అలాగే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ 2B వచ్చి ఆర్సిఐ నామ్స్ వచ్చి మీరు బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, అట్లీస్ట్ 50% గ్రాడ్యుయేషన్ ఇది కలిగి ఉండాలి. అలాగే పీజీ అయినా చేసి ఉన్న ఎలిజిబుల్ అవుతారు. మరియు వాటితో పాటు బిఈడి జనరల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే డిప్లొమా ఇన్ జనరల్ స్పెషల్ ఎడ్యుకేషన్ అదైతే చదివిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే పీజీ డిప్లొమా మరియు పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, మెంటల్ రిటార్డేషన్ సంబంధించి, మల్టిపుల్ డిజేబిలిటీ, ఫిజికల్ అండ్ న్యూరాలజికల్ సంబంధించి, అలాగే లోకోమోటర్ అండ్ సెరెబ్రల్ పాలసీకి సంబంధించి సెకండరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయితే చదివిన వాళ్ళు కానివ్వండి, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానివ్వండి దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. అలాగే ఏదైతే మీరు టీచర్ టెట్ అనేది ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ టీఆర్టీకి అయితే మాత్రం మీరు ఏపీ టెట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. అలాగే మీకు ఇతర స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ద ఏపీ టెట్ జూన్ వచ్చి ఒకసారి చూద్దాము. సో ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నాకంటే ఇది మీకే బాగా తెలిసి ఉంటుంది. అయినప్పటికీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పేపర్ 1A వచ్చి 1 to 5 క్లాసెస్ కి రెగ్యులర్ స్కూల్స్ కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2.5 hour అయితే టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీకు పేపర్ 1Aలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ సంబంధించి, పెడగోజీకి సంబంధించి 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి. అందులో లాంగ్వేజ్ 1 కి సంబంధించి ఆప్షనల్ గా ఉంటుంది. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ మరియు ఒడియాకి సంబంధించి ఎవరైతే ఏ లాంగ్వేజ్ చదివి ఉంటారో దాన్ని అయితే ఎంచుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ 2 కంపల్సరీ ఇంగ్లీష్ అనమాట. 30 MCQs అయితే ఉంటాయి 30 మార్క్స్ కి. అలాగే మ్యాథమెటిక్స్ 30 MCQs 30 మార్క్స్ కి అయితే ఉంటాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది 150 మార్క్స్ కి, MCQs కి 150 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే పేపర్ 1B వచ్చి స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీకి సంబంధించి 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి. అలాగే లాంగ్వేజ్ కి 30 క్వశ్చన్స్ మరియు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉంటుంది. మరియు మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి సంబంధించి 30 మార్క్స్ టోటల్ గా 150 MCQs కి 150 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ద చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ షెల్ ఫోకస్ ఆన్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ లాంటి డీటెయిల్స్ తో అయితే ఆ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 అని 1A 1B లో మీరు ఏదైతే లాంగ్వేజెస్ అయితే చదివి ఉంటారో దాన్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ అనమాట. అలాగే నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు ఆప్ట్ ఇంగ్లీష్ యాజ్ ద ఆప్షనల్ లాంగ్వేజ్ యాజ్ లాంగ్వేజ్ 1 గా అయితే మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోకూడదు. ఇది దానికి సంబంధించి మనకు ఏ విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నది. అలాగే పేపర్ 2A కి సంబంధించి 6 to 8th క్లాసెస్ కి ఇందులో కూడా 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours
30 minutes అయితే ఉంటుంది. మరియు స్ట్రక్చర్ అండ్ కంటెంట్ వచ్చి మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీకి సంబంధించి 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి. మరియు లాంగ్వేజ్ 1 వచ్చి మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటాయి. లాంగ్వేజ్ 2 వచ్చి కంపల్సరీ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే మ్యాథమెటిక్స్ సైన్స్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ లో కంటెంట్ 16, అలాగే పెడగోజీ 4 అయితే ఉంటుంది. ఫిజికల్ సైన్స్ కంటెంట్ 16, పెడగోజీ, అలాగే బయాలజికల్ సైన్స్ లో కంటెంట్ 16, పెడగోజీ 4 అయితే ఉంటాయి. 60 MCQs 60 మార్క్స్ అయితే ఉంటాయి. సోషల్ స్టడీస్ కి సంబంధించి 60 MCQs 60 మార్క్స్ అయితే. లాంగ్వేజ్ అన్ని కలిపి మీకు 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. 60 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అయితే సపరేట్ గా ఇవ్వడం జరిగింది. టోటల్ గా మీకు 150 MCQs కి 150 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే పేపర్ 2B కి సంబంధించి స్పెషల్ స్కూల్స్ కి 6th to 8th క్లాస్ అయితే వాళ్ళకు కూడా 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2.5 hours లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీకి సంబంధించి 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి. లాంగ్వేజెస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 MCQs 30 మార్క్స్ అయితే ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ. అలాగే కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ అండ్ స్పెషలైజేషన్ అండ్ పెడగోజీకి సంబంధించి 60 క్వశ్చన్లు 60 మార్కులు అయితే ఉంటాయి అనమాట. 150 MCQs 150 మార్క్స్ అయితే ఉంటాయి. హౌ టు చూస్ లాంగ్వేజ్ అని ఇక్కడ కూడా వాటికి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ సబ్జెక్ట్ అయితే మీరు లాంగ్వేజ్ కలిగి ఉంటారో ఫస్ట్ లాంగ్వేజ్ దాన్నే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే సిలబస్ కు సంబంధించి మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ పేపర్ 1A 1B అలాగే 2A 2B కి సంబంధించి మీరు csc.ap.go.in లో అయితే ఆ సిలబస్ అయితే పూర్తిగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చి బైలింగ్ వల్ల అయితే ఉంటుంది అనమాట. 2 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మరియు లాంగ్వేజ్ 1 చూజన్ బై ద క్యాండిడేట్స్ వచ్చి ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది సెకండ్ లాంగ్వేజ్ గా అయితే మనకు క్వశ్చన్ పేపర్ 2 లాంగ్వేజెస్ లో అయితే ఉంటుంది. మరియు పాస్ క్రైటీరియా ఫర్ ఏపీ టెట్ జూన్ 2026 కి వచ్చి మీకు తెలిసిందే అనమాట. 60% మార్క్స్ వస్తే ఇందులో పాస్ అయినట్టు, అంటే 90 మార్క్స్ అండ్ అబోవ్ అయితే రావాలి. ఎవరికంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే బీసీ వాళ్ళకి 50% అబోవ్ అయితే మార్క్స్ రావాలి, 75 మార్క్స్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ కు వచ్చి 40% మార్క్స్ అయితే రావాలన్నమాట. 60 మార్క్స్ అబోవ్ అనమాట. ఇది మీకు తెలిసిన విషయమే. ఇందులోంచి మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీరు దీనికి ప్రిపేర్ అయితే తర్వాత మీకు డిఎస్సి లో కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఐపీ టెట్ అప్లికబిలిటీ అని ఇక్కడ మాకు ఇవ్వడం జరిగింది అనమాట. టీ80 ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ కు సంబంధించి గైడ్ లైన్స్ ఏవైతే మీకు తెలిసే ఉంటాయి. ఇవి ఎవరు ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న వాళ్ళు టెట్ రాయాలా వద్దా అన్నదైతే మీకైతే ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడైతే వాటికి సంబంధించి కోర్టుకు సంబంధించిన సివిల్ అపీల్స్ లాంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టెట్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ స్టడీస్ క్యాండిడేట్స్ కి వచ్చి ఎవరైతే 2017 ముందైతే కనుంటాడో దేర్ వాజ్ ఏ కామన్ పేపర్ ఫర్ సోషల్ ఎస్ఏ అనమాట. లాంగ్వేజెస్ అండ్ ఎస్ఏ సోషల్ స్టడీస్ ఫ్రమ్ 2017 టెట్ అన్వర్డ్ సెపరేట్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అనమాట. డిఫరెంట్ గా కండక్ట్ అయితే చేస్తుంటారు. అలాగే వెయిటేజ్ టు టెట్ స్కోర్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ టీచర్ రిక్రూట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మనకు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే మీకైతే నేను చెప్పాను 20% అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో. బ్యాలెన్స్ 80% వెయిటేజ్ షాల్ బి గివెన్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ టెట్ టీఆర్టీ ఉంటుంది కదా, ఆ టీఆర్టీ లో మీకు 80% ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నో వుడ్ నాట్ కన్ఫర్ ఏ రైట్ ఆన్ ఎనీ పర్సన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ఓన్లీ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ టీచర్ అపాయింట్మెంట్. ఇది ఓన్లీ టీచర్ ఎలిజిబిలిటీకి క్రైటీరియా మాత్రమే. మీకు ఎటువంటి జాబ్ అనేది ఈ టెట్ వల్ల అయితే ఇవ్వరనమాట. సర్టిఫికేట్ వ్యాలిడిటీ మరియు పీరియడ్ ఆఫ్ మార్క్స్ మేము వచ్చి మనకు తెలిసిందే అనమాట. టెట్ అయితే ఎన్నిసార్లు అయినా మీరు రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా రాసి మీ స్కోర్ అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. ఏ స్కోర్ అయితే మీకు ఎక్కువగా ఉంటుందో దాన్నే మీకు టెట్ కమ్ టీఆర్టీ లో అయితే కన్సిడర్ అయితే చేస్తారు. మరియు ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. csc.ap.gov.in లో
జిఓవికి అయితే వెళ్ళి మీరు అక్కడ మీ పేమెంట్ అయితే చేసి జర్నల్ నంబర్ అయితే నోట్ చేసుకొని తర్వాత ఈచ్ సబ్జెక్ట్ కి 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. 5/6/2026 నుంచి 5/7/2026 వరకు మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫీ పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా పైన ఫోటో మరియు కింద సిగ్నేచర్ అయితే చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆ ఫోటో సిగ్నేచర్ లేని అప్లికేషన్స్ అయితే దోస్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అనమాట. అలాగే క్లిక్ ఆన్ అప్లై ఆన్లైన్ csc.ap.gov.in లో అప్లై ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరైతే డీటెయిల్స్ అయితే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మరియు ఇతర డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, ఈమెయిల్ ఐడి మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రివ్యూ చేసి డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వన్స్ యూ కన్ఫర్మ్ ఆల్ ద డీటెయిల్స్ యూ నీడ్ టు సబ్మిట్ అనమాట. అలాగే ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ అయితే సబ్మిట్ చేయొచ్చు. తర్వాత మీకు ఎటువంటి కరెక్షన్స్ కి అయితే ఆప్షన్ అయితే ఇవ్వరు అనమాట. తర్వాత ఫీ పర్టికులర్స్ వచ్చి మీకు అదే 1000 రూపాయలు అయితే ఈచ్ పేపర్ కి అయితే సబ్మిట్ పే చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే సపరేట్ క్యాండిడేట్స్ షల్ పే ఫీ త్రూ పేమెంట్ గేట్వే అనమాట. మీరు సపరేట్ గా ఈచ్ పేపర్ కి అయితే 2 పేపర్లకి అప్లై చేయాలనుకుంటే మీరు 2 సార్లు 2000 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రాసెస్ ఫర్ కండక్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చి మీకు ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి అది ఏదైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. ఏపీ టెట్ వాళ్ళు సిబిటి మోడ్ లో అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఏదైతే మనకు ఐఐటి జేఈ మెయిన్స్, ఐఐటి గేట్, అలాగే ఐఐఎం, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ లాంటి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసే ఆ టెస్ట్ సెంటర్స్ లోనే మీకు ఈ టెట్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మీ డిస్ట్రిక్ట్ ని సెంటర్ గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సెంటర్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అక్కడ మీకు సెంటర్లలో ఈ ఎగ్జామ్ అయితే రాయనిస్తారు. మరియు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ఏపీ టెట్ వచ్చి ఇక్కడ మీకు ఏదైతే సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఏజెన్సీ విచ్ ఇంట్రెస్ట్ టు కండక్ట్ ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దానికైతే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఈ ఏపీ టెట్ ని ఏ ఏజెన్సీ అయితే కండక్ట్ చేస్తుందో ఆ ఏజెన్సీని వాటిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 300 to 500 మెంబర్స్ ఇన్ సింగిల్ సెషన్ అయితే కండక్ట్ చేసేలాగా ఆ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. మరియు ఇతర డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ తో పర్సనల్ గా అయితే మీట్ అయ్యి సఫిషియంట్ నంబర్ ఆఫ్ రూమ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసి కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఇక్కడ ఫార్ములా అయితే చూడొచ్చు. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ క్యాండిడేట్ ఇన్ ద షిఫ్ట్ ఎం ఈస్ గివెన్ బై అని మనకు ఒక ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ద్వారా మీ ఫైనల్ మార్క్స్ అనేటివి ఫైనల్ చేస్తారు. హాల్ టికెట్స్ అనేటివి మనకు 25/7/2026 తేదీన అయితే ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ డేట్స్ అనేటివి తర్వాత అయితే ఇంటిమేట్ అయితే చేస్తారు. మీ జర్నల్ నంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అబ్జెక్షన్స్ అయితే ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే ఉండవు. మీరు అబ్జెక్షన్స్ పెట్టినప్పటికీ అవైతే వాళ్ళు మీకు లెక్క అయితే తీసుకోరనమాట, కన్సిడర్ అయితే చేయరు. మరియు మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 6/6/2026 నుంచి మీకు ఈ హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే వర్క్ లో అయితే ఉంటాయన్నమాట. వీటికైతే కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే లీగల్ జ్యూరిస్డిక్షన్ వచ్చి వీటికి సంబంధించి ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా మీరు ఆంధ్రప్రదేశ్ కోర్టులలో వీటి మీద తేల్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన ఏపీ టెట్ 2026 జూన్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో టీచర్ జాబ్ వాళ్ళైతే ఈ టెట్ రాసి మంచి మార్క్స్ అయితే పొంది అలాగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో అదైతే మనకు అక్టోబర్ లో కండక్ట్ చేస్తారు అన్నట్టు మనకైతే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారో అందులో అక్టోబర్ లో ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు డిఎస్సి మనకు పేర్కొనడం జరిగింది. దాంట్లో మంచి మార్క్స్ అయితే పొంది టెట్ లో తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లో కూడా మంచి మార్క్స్ అయితే పొంది జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇది ఏపీ టెట్ జూన్ కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.
ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే టీచర్ పోస్ట్ కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.